ఒక్కసారి అధ్యక్ష సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు ఇక చాలా పనులు మిగిలిన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది. 81,000 crores వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 1,47,000 కోట్లు కాబోతుంది. 81,000 crores 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000 ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.75 ఉండేది. కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు 0.52. అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి 52 పైసా. అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను. ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసిందో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి
ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్నీ కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో వీళ్ళు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు. Mallana Sagar is the largest reservoir in the project, constructed with a huge capacity of 50 TMC. A preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. However, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies. అంటే చిన్నపాటి, అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు, చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్